హాయ్ హలో ఎవ్రీవన్. మీ అందరు కూడా నాలనే ఖాళీగా ఉన్నారా? సో ఖాళీగా ఉండబట్టే నేను ఒక రెసిపీ అయితే క్రియేట్ చేశాను. అంటే ఆల్రెడీ క్రియేట్ అయింది, కాకపోతే ఇంకొంచెం డబల్ డోస్ ఇచ్చాను. ఏంటంటే ఆల్రెడీ ఐడియా క్రియేట్ చేసుకున్నా. ఈ బ్రెడ్ని హాఫ్ కట్ చేసి దాన్ని బటర్ అంటే చూపిస్తాను, వచ్చేసేయండి. సో నార్మల్ ఉన్న వాటిని ఇలాగా స్లైసెస్ టైప్ కట్ చేసుకోండి. అంటే ఒక బ్రెడ్లో 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను అయితే ఇలాగా. సో ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేద్దామా? ఇలా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. సో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకున్నాం. సో హీట్ ఎక్కింది, నేను మొత్తం అనుకుంటున్నాను కూడా. దీంట్లో అయితే నేను 2 పీసెస్ అయితే పెట్టుకుంటా. సో ఇలా అయితే పెట్టేసుకుంటున్నాం. సో చూద్దాం పదండి. ఇలా కొంచెం బ్రౌన్ వచ్చేటట్టు చూసుకొని వేసేస్తే అయిపోతుంది. సో ఇలాగా అన్ని సైడ్స్కి రావాలి, చాలా బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది. సో వెనకాల వైపు కూడా ఇలా కొంచెం బ్రౌన్గా అయ్యేటట్టు చూసుకోండి, కానీ మాడగొట్టకండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే జామ్ పెట్టుకుంటున్నాను అనమాట. కాలుతుంది కానీ అయినా పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది, తింటే మస్తు ఉంటుంది. సో ఇంకా దీన్ని లైట్గా నార్మల్ ఎట్లా బ్రెడ్కి ఎట్లా స్ప్రెడ్ చేసుకుంటామో అట్లనే స్ప్రెడ్ చేసుకుంటాము. యాక్చువల్గా ఇంతకుముందు నేను చేశాను, కానీ పిచ్చిగా చేశాను. ఇప్పుడైతే చాలా డెడికేటింగ్గా చేస్తున్నాను. నేను నీకు డైలీ అడుగుతా చూడు, ఒకటి అది చేస్తున్నా. సో ఇంకా దాని పైనుంచి హర్షీస్ ఒక మంచి రెసిపీ అడుగుతుంది ఊకే, ఏదన్నా ఒకటి చెయ్యక్క నువ్వే అక్క అని. సో నేనైతే ఎప్పుడు ఇట్లా స్నాక్స్ టైప్ చేస్తాను. ఇక్కడైతే హర్షీస్ తీసుకుంటున్నాను నేను, చాక్లెట్ హర్షీ ఒకటే సరిపడిపోయింది అది. సో ఇంకా ఇట్లా పెట్టేసి ఇచ్చేసేయడమే, అంటే సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఇలా సర్వ్ చేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేద్దాం. సో ఇలా ప్రెస్ చేసి ఇట్లాగా అంటే అయిపోయా. ఇంకా మన 3 minutesలో అయ్యే రెసిపీ రెడీ.